హాయ్ ఫ్రెండ్స్, 2 days బ్యాక్ జరిగిన సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అదే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. ఆయన చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయనకైతే కొంచెం గాయాలయ్యాయని తెలుస్తుంది. అలాగే ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈ పొగ అనేది ఎక్కువ రావడం వల్ల ఆ పొగ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. ఆ పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో కొంచెం ప్రాబ్లం అయిందని కూడా న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట. బట్ ఆ పిల్లవాడికి ప్రజెంట్ అయితే మాత్రం రికవరీ అవుతున్నారు. అంత ప్రమాదం అయితే ఏమీ లేదు. సో ఫ్యాన్స్ కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ బాధపడాల్సిన అవసరం లేదు, అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా పిల్లవాడు అయితే రికవరీ అవుతారని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారనమాట. ఫ్యాన్స్ అయితే మీరు భయపడకండి, ఆ పిల్లవాడికి ఏం కాలేదని చెప్పి వాళ్ళైతే ఫ్యాన్స్కి ధైర్యం చెప్తున్నారు. సో రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్కి వెళ్ళి అక్కడే హాస్పిటల్ దగ్గర ఉండి పిల్లవాడికి ఏం కాకుండా డాక్టర్లు చెప్పి మరీ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నారు ఆయన. అలాగే చిరంజీవి గారు కూడా కుటుంబ సభ్యులతో సహా సింగపూర్కి వెళ్ళి పిల్లవాడిని అయితే చూశారనమాట. ఇక్కడ కూడా చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ ట్వీట్ చేసి ఆ పిల్లవాడికి ఏం కాకూడదని చెప్పి సో వాళ్ళైతే ప్రేయర్స్ కూడా చేశారనమాట. లైక్ జగన్ గారు కూడా ట్వీట్ చేసి మాట్లాడడం కానీ, అలాగే ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేసి మాట్లాడడం కానీ, ఇంకా చాలామంది అయితే నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి సైడు నిల్చొని ఆ పిల్లవాడికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండండి అని చెప్పి అందరికీ ధైర్యం చెప్తున్నారనమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న గాయాలు అయితే జరిగాయి. అలాగే చేతులకి కాళ్ళకి చిన్న గాయాలు, అంటే కాలిన గాయాలు అయితే తగిలాయంట. ఆ పొగ పీల్చుకోవడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో కొంచెం ప్రాబ్లం అయింది. ప్రజెంట్ ఎమర్జెన్సీ వార్డులో అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అంత ప్రమాదం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో మాత్రం పిల్లవాడు పూర్తిగా రికవరీ అవుతాడు. ఒక వారం పాటు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళైతే ఫ్యాన్స్కి, అలాగే ఈ సినీ అభిమానులు కావచ్చు, రాజకీయ సైడ్ ఉన్న అభిమానులకు కావచ్చు అయితే చెప్తున్నారనమాట. సో చూద్దాం మరి ఇంకా రాను అప్డేట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మనం కూడా ఆ పిల్లవాడికి ఏం కాకుండా వెంటనే రికవరీ అవ్వాలని చెప్పి మనం కూడా దేవుడికి అయితే ప్రార్థిద్దాం. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.